కింద మాట్లాడుకొని వచ్చారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు సిన్సియర్గా డీసెంట్గా మాట్లాడాలి. ఎందుకంటే ఏటీవీ అండ్ ఏకే ఎంటర్టైన్మెంట్ సంస్థ స్టార్ట్ చేసింది వీరుపోట్ల గారితో. యా మీ 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 ఫిల్మ్ తోటి లేదు మీరు మీతో స్టార్ట్ చేశారు కాబట్టి యూ హ్యావ్ అ వెరీ స్ట్రాంగ్ అటాచ్మెంట్. మరి మీరు దిల్సే మాట్లాడాలి. గుడ్ ఈవినింగ్ ఎవరిబడి. మీరు ఎలా మాట్లాడమని నాకు మాట్లాడగలిగిందే మాట్లాడతాను. నేను యాక్చువల్లీ ఈ సినిమా మేజర్ పోర్షన్ చూశాను, చాలా బాగా ఎంజాయ్ చేశాను. అండ్ లాస్ట్ సాంగ్ మీరు చూసింటారు, ఫుల్ సాంగ్ చూశాను. అదే అల్లు నరేష్ అల్లు అర్జున్ అనే లెవెల్లో ఉన్నాడు. నిజంగా చాలా బాగా డ్యాన్స్ కానీ చాలా బాగా, నిజంగా ఇది మనస్ఫూర్తిగా చెప్తున్నాను అటు ఇక్కడ నుంచి వస్తుంది. అండ్ ఈవెన్ డాన్ ఇంట్రడక్షన్ సాంగ్ సాక్షి హస్ డన్ ట్రెమండస్ జాబ్. బేసికల్గా సాంగ్స్ అన్నీ చాలా బాగున్నట్టు అనిపించాయి నాకు. అండ్ సాయి కార్తిక్ కంగ్రాట్స్. అండ్ ఆల్మోస్ట్ అంటే ప్రతి సీను చాలా ఫన్నీగా చాలా 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 బాగుంది అనిపించింది నాకు మాత్రం. నేను ఐ రియల్ ఎంజాయ్డ్. అఫ్ కోర్స్ అల్లు నరేష్ సినిమాని నేను ఎంజాయ్ చేస్తాను. అండ్ అంటే జేమ్స్ బాండ్ అని అంటే అల్లు నరేష్ క్యారెక్టర్కి ఎవరైనా ఏ బాండ్ అయినా బాండింగ్ కోరుకుంటుంది అన్నట్టు ఉంటుంది. బేసిక్ వాళ్ళిద్దరు పర్ఫెక్ట్ అనిపించింది ఈ సినిమాకి క్యారెక్టర్లకి. అండ్ దాంతోపాటు మిగతా కమెడియన్స్ అందరూ కూడా చాలా బాగా చేశారు. అఫ్ కోర్స్ గ్రేట్ కమెడియన్స్ ఉన్నారు ఇక్కడ వీళ్ళందరికీ. అండ్ టెక్నీషియన్స్ అందరూ కూడా చాలా బాగా. అండ్ సాయి కిషోర్ ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది, కోడ్ యాక్టర్, ఎంత పెద్ద కోడ్ యాక్టర్, ఆల్రెడీ ₹1 కోటి తీసుకున్న కోడ్ యాక్టర్. అలాంటి కోడ్ యాక్టర్ ఫస్ట్ టైం సినిమా చేస్తున్నాడు, రెమ్యునరేషన్. అండ్ చాలా బాగా చేశారు వాళ్ళు. సాయి కిషోర్ అండ్ అనిల్ గారు వాళ్ళిద్దరు టీము నేను ఎప్పుడు గమనిస్తూ ఉంటాను. దే ఆర్ కైండ్ ఆఫ్ బ్రదర్స్ లాగా, వైఫ్ అండ్ హస్బెండ్ లాగా. అప్పుడప్పుడు అలా అనిపిస్తుంది, రిలేషన్స్ మారిపోతూ ఉంటాయి, కానీ బేసికల్గా మాత్రం చాలా క్లోజ్గా ఇద్దరు కలిసి చాలా బాగా చేశారు. అండ్ అనిల్ గారు ఆయన అంటే ఎప్పుడు నాకు పర్సనల్గా ఈజ్ కైండ్ ఆఫ్ క్లోజ్ పర్సన్ లాగా అనిపిస్తాడు. ఎందుకంటే ఆయన నేను ఫస్ట్ నుంచి బిందాస్ టైం నుంచి చూస్తున్నాను. ఆయన ఒక మాట ఇస్తే ఆ మాట మీద నిలబడ్డాలు ఇవన్నీ ఉంటాయి. అండ్ ఇంకొక పర్సన్ ఎవరిని హర్ట్ చేయకుండా ఉండటం, అవన్నీ చాలా నిజంగా ఇండస్ట్రీలో ఉంటూ అలాంటి క్యారెక్టర్లు చాలా రేరు. అండ్ ఈజ్ అ వెరీ గుడ్ జడ్జ్ ఆఫ్ స్క్రిప్ట్. పర్ఫెక్ట్ జడ్జిమెంట్తో ఈ స్క్రిప్ట్ చేస్తున్నారు. అండ్ ఎట్టి పరిస్థితుల్లోనూ అల్లు నరేష్ గారికి ఈ మధ్యకాలంలో ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్ అవ్వబోతూ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.